మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు చల్లారుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ తర్వాత భారతదేశ సరిహద్దుల్లో కొంత ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. కానీ పాకిస్తాన్లో మాత్రం ఇప్పటికీ విధ్వంసం జరిగిన చోట్ల ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. నిజంగానే అణు లీకేజీ పాకిస్తాన్ని వణికిస్తుందా? భారత్ ప్రయోగించినటువంటి అస్త్రాలు పాకిస్తాన్ని తేరుకోలేని స్థితిలోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా వాయుసేనకు సంబంధించి 5 వంతుల నష్టం జరిగింది. యుద్ధం అంటూ ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తే పాకిస్తాన్కు వాయుసేనకి సరైనటువంటి వ్యవస్థలు కూడా లేకుండా పోయాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ కల్నల్ శ్యామ్ విజయసింహ గారు ఉన్నారు. ఆయుధాలకు సంబంధించి అలానే యుద్ధం జరిగినటువంటి రీతికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులపైన రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. వాటిపైన ఆయన విశ్లేషణ అందిస్తారు. శ్యామ్ గారు నమస్తే. నమస్కారం సార్, ఏంటి యుద్ధం జరిగింది, విరమణ ప్రకటించేసి కూడా 3 రోజులు అవుతుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం ఒక విధమైనటువంటి అలజడి ఉంది. అంతర్జాతీయ మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఆధారాలను చూపించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నిజమా అబద్ధమా తేల్చుకోలేని పరిస్థితిలో జనం ఉన్నారు. నిజంగానే ఆ స్థాయిలో దాడి జరిగిందా? పాకిస్తాన్ లోపల మన వాళ్ళు చేసినటువంటి దాడి బీభత్సాన్ని సృష్టించిందా? అవునండి. అంటే మనం ఇప్పుడు ఏ దేశానికైనా దూరంగా వెళ్ళి మనుషులు పంపించకుండా దూరంగా వెళ్ళి దాడి చేసే పద్ధతి మీకు వైమానిక దళంలో ఉంటుంది లేదా క్షిపణుల్లో ఉంటుంది. ఇప్పుడు వైమానిక దళం వాళ్ళ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసామంటే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ అన్ని నేలమట్టం అయిపోయాయి. అంటే వాళ్ళ రన్వేస్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. మీకు అంటే రన్వేస్ అన్నిటి మీద మన మిజైల్స్ తో అటాక్ జరిగింది, డ్రోన్స్ తో అటాక్ జరిగింది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి విమానాలని టేక్ ఆఫ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇది మొదటిది. రెండో విషయం, ఇప్పుడు వాళ్ళ దగ్గర స్థలం అనుకోవచ్చు, లేదంటే విస్తీర్ణం వల్ల పాకిస్తాన్ యొక్క దేశ విస్తీర్ణం వల్ల అని అనుకోవచ్చు, వాళ్ళ వైమానిక స్థావరాల పక్కనే వాళ్ళ మిజైల్స్, వాళ్ళ అణ్వాయుధాలు కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇప్పుడు చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రతిరోజు ఏదో కొత్త వార్త వింటున్నాం మనం. ఈ రకంగా ఆలోచిస్తే మన క్షిపణులు చేసిన దాడికి నష్టమైపోయిన వాళ్ళ వాయుదళ స్థావరాలతో పాటు ఒకవేళ కనుక ఇవి కనుక ఉండుంటే వీటికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. సో కానీ ఒకటి, ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనగానే ఒక రకమైన చాలా సెన్సిటివ్ అంశాలు. అసలు వాటిని ఎలా ప్రిజర్వ్ చేస్తారు? మామూలు ఆయుధాగారం లాగా పెడతానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ సర్ఫేస్ మీద భూమి పైన నిర్మించినటువంటి భవనాల్లో కనుక పెడితే ఇలా దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా నష్టం జరగవచ్చు. అండర్ గ్రౌండ్లో పెడతారని ఒక ప్రచారం జరుగుతుంది. టన్నెల్స్ని కూల్చేశారు అంటున్నారు. సో అసలు వాటిని ఎలా స్టోర్ చేస్తారు? భారత్ ముఖ్యంగా ఈ సర్గోదా, కిరాణా హిల్స్ అనేటువంటి ప్లేస్లో జరిగిన బాంబింగ్స్లో ఖచ్చితంగా అక్కడ లీకేజ్ ఉంది అనేటువంటి మాట గట్టిగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అవి ఎట్లా స్టోర్ చేస్తారు అనేది చాలా క్లాసిఫైడ్ మ్యాటర్. అది దాన్ని మనకు కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అది చాలా క్లాసిఫైడ్ మ్యాటర్ కాబట్టి మనం దాన్ని ఎక్కువగా చర్చించుకోవడం మంచిది. రెండు, అవి జనరల్ గా ఎలాగా స్టోర్ చేస్తారంటే ఇప్పుడు అవి అణ్వాయుధాలు కదండి. అందుకని వాటి నుంచి వచ్చే రేడియేషన్ కానీ లీకేజీలు కానీ ఉండకుండా, అంటే ఒకవేళ ఏమైనా చిన్న మొత్తంగా ఏమైనా ఎక్కడైనా జరిగినా ఉన్నా అవి బయటకి వచ్చి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని ప్రభావితం చేయకుండా ఉండేట్టుగా కట్టదిట్టాలు తీసుకుంటారు. దానికి సంబంధించిన పరిస్థితుల్లో కొన్ని భూమి లోపల పెట్టచ్చు, కొన్ని ఒకవేళ పైన ఉన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొండ ప్రాంతాల్లో వాటిల్లో పెడతారు. సో దట్ ఏమవుతుందంటే మీకు ఆ చుట్టుపక్కల ఒకవేళ ఏమైనా రేడియేషన్ వచ్చినా అది దానికి మాత్రమే పరిమితం అవుతుంది, పక్కన పాకదు. ఓకే. సో ఇప్పుడు మన దాడి జరిపినటువంటి తీవ్రత గురించి మీరు ఏమి విశ్లేషిస్తారు? బ్రహ్మోస్ క్షిపణి గురించి మాట్లాడుతున్నారు. అలానే మనం వేసినటువంటి క్షిపణులు బీభత్సాన్ని సృష్టించాయి. అక్కడ 20% వాయుసేనకు సంబంధించినటువంటి ఆస్తులు, విమానాలు కూడా F-16లు డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు. అలానే చైనా సప్లైడ్ వెపన్స్ డ్యామేజ్ అయినాయి అంటున్నారు. సో దీనిలో వాస్తవం ఉందా ఏమైనా? ఎయిర్ వైస్ మార్షల్ తన మీటింగ్ లో, తన బ్రీఫింగ్ లో చెప్పింది ఏంటంటే ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ కాస్ట్ టు దేర్ ఎయిర్ ఫీల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ది రన్వేస్ అని చెప్పాడు.
అంటే ఆ ఫొటోస్ కూడా చూపించారు మనకి, ఏదో ఇట్లా అయింది బికాస్ వాళ్ళ బేసెస్ అన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ ఉగ్రవాద స్థావరాలకు పక్కన పెట్టుకున్నారు. కాబట్టి వాటిని మన వాళ్ళు ఉగ్రవాద స్థావరాలను కొట్టిన తర్వాత జరిగిన డ్రోన్ అటాక్లు, మన మీద జరిగిన డ్రోన్ అటాక్లకి ప్రతిదాడిగా మనం చేసిన దాంట్లో ఎక్కడెక్కడ ఈ డ్రోన్స్ బేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, వాటన్నిటిని కొట్టారు. లాస్ పర్సంటేజ్ కనుక మనం ఆలోచిస్తే ఎంత పర్సంటేజ్ లో మనం కొట్టామంటే ఎంత శాతం మనం కొట్టగలిగాం అనే దాంట్లో చూస్తే మీరు చెప్పినట్టు 20% అని మనం అనుకుంటున్నాం, అంతకంటే ఎక్కువే జరిగింది. 20% కంటే ఎక్కువే జరిగింది. చాలా దారుణంగా దెబ్బతిన్నాయి వీళ్ళ వాయుదళం స్థావరాలని. రైట్ సార్, క్షిపణి దాడుల తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దృశ్యాలు ఇంకా తేరుకోనటువంటి స్థితి ఉంది అంటున్నారు. ఆ కండిషన్స్ ఉంటాయా? ఒకరోజు జరిగినా కానీ గతంలో ఇంతకు ముందర జరిగినవన్నీ కూడా బార్డర్లో జరిగినటువంటి అటాక్సే ఎక్కువ ఉండేవి. సో ఇంత లోపలికి చొచ్చుకొని వెళ్ళి క్షిపణులను పంపించి దాడి చేయడము, అక్కడ పాకిస్తాన్ చేస్తున్న వాదన ఏంటంటే సివిలియన్స్ని టార్గెట్ చేశారు అంటున్నారు. సో వస్తున్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తే అంతా కూడా మిలిటరీ ఏరియాస్ లేదంటే ఏవైతే ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు అంటున్నారో వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ విజువల్స్ బయటకు వస్తున్నాయి. ఒకసారి దాడి జరిగిన తర్వాత తేరుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇప్పుడు జరుగుతున్నటువంటి అలజడి అంతా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్కి అసలు దాడి జరిగిన తర్వాత వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు నిజానికి. అందుకనే నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను, వాళ్ళకి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ లేదు. ఓకే, మనం ఒకవేళ దాడి చేసి వాళ్ళది ఏదైనా కూల్ చేస్తే వాళ్ళు మళ్ళీ తేరుకుని కొట్టడానికి వాళ్ళకు కనీసం తక్కువ సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అంత సులభం కాదు. వాళ్ళ దగ్గర లేవు వనరులు, లేవు వాళ్ళ దగ్గర డబ్బులు, లేవు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర తెలివితేటలు లేవు, వాళ్ళు ఏమి చేయట్లేదు, వాళ్ళు ఏమి చేయలేరు. తిండి తినడానికి వాళ్ళ దగ్గర ఫుడ్ లేదండి, అంటే ఇన్ ద సెన్స్ తిండి లేదు, డబ్బులు లేవు, ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది, ఇప్పుడు నీళ్లు లేవు. కాబట్టి వాళ్ళు పేరుకోవడం అంత సులభం కాదు. మొదటిది, వాళ్ళు ఉన్న డబ్బులు ప్రజలకు పెట్టాలి కదా, వాళ్ళు తినడానికి వాటికి కనీస అవసరాల కోసం వెచ్చించాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఆర్మీ కోసం మొత్తం పెట్టేస్తే ఇంక వాళ్ళు ఎలా బతుకుతారు? కాబట్టి వాళ్ళు చేరుకోవడం అంటే ఆర్మీ వనరులు మళ్ళీ సమకూర్చుకోవడం అంత సులభంగా కుదరదు. అది ఒకటి. 2, వాళ్ళు సివిలియన్ ప్రదేశాలని మనం కొట్టామని చెప్పడానికి చెప్తున్నారు అని అనుకున్నాం కదా, వాళ్ళు అలాగే చెప్తారు కదండి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో సివిలియన్, ఆర్మీ, టెర్రరిస్టు, ఉగ్రవాది వీళ్ళంతా వేరు కాదు, వాళ్ళంతా ఒకటే. కాబట్టి ఇప్పుడు మన దేశంలో ప్రతి పరివారం నుంచి మనం పర్టికులర్లీ నార్త్ ఇండియాలో కనుక మీరు చూస్తే ప్రతి పరివారం నుంచి ఒకళ్ళో ఇద్దరు భారత సైన్యంలో ఉంటారు. అట్లా వాళ్ళ పరివారాలలోంచి ఒకళ్ళో ఇద్దరు తప్పకుండా ఉగ్రవాదులు ఉంటారు. కాబట్టి మనం వీళ్ళకి ఏం లేదు, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు వాళ్ళు ఇళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాం, అది మన తప్పు కాదు కదా, మనం కొట్టింది ఉగ్రవాద స్థావరాలే. ఓకే, సో ఇప్పుడు మన క్షిపణి వ్యవస్థకు సంబంధించి ప్రపంచంలో అమెరికా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ఒక స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఏంటి అంత గొప్పతనం ఏంటి మన క్షిపణులకి సంబంధించి? కంప్లీట్ ఇండిజినస్ కింద దీన్ని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు చాలా రకాల మిసైల్స్ మనం వాడాము, అంటే అది ఎయిర్ డిఫెన్స్ కోసం మనం వాడాము. అందులో లేయర్లుగా ఉంటాయండి, అంటే పొరలుగా ఉంటాయి. కొన్ని దూరంగా వెళ్ళి కొడతాయి, కొన్ని మధ్యంతర డిస్టెన్స్ లో కొడతాయి, కొన్ని షార్ట్ డిస్టెన్స్ చాలా తక్కువ దూరంలో కొడతాయి. ఇప్పుడు మన దగ్గర ఈ వీటన్నిటిని లేయర్ల లాగా ఫామ్ చేసి ఒకదాని మీద ఒకటి, ఒక డిస్టెన్స్ తర్వాత ఒక డిస్టెన్స్ ని ఓవర్లాప్ చేస్తూ ఉంటాం, ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటాం. ఆ క్రమంలో చూస్తే మనది కొత్తగా ఇప్పుడు బయటికి పేరు వచ్చింది ఏంటంటే ఆకాష్ తీర్. అది దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆకాష్ తీర్ వచ్చి ఇది సెల్ఫ్ ఆటోమేటెడ్, సెల్ఫ్ ప్రొపెల్డ్, అంటే వాటే అది ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకెళ్లి దాన్ని నిలబెట్టి మనం ఫైర్ చేయొచ్చు. అది ఇంకోటి ఏంటంటే షార్ట్ డిస్టెన్స్, ఎక్కువ దూరం పోకుండా చాలా దగ్గర డిస్టెన్స్ లో 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో కూడా కొట్టగలదు. ప్రెసిషన్ గైడెడ్ మిసైల్, అది పర్ఫెక్ట్ ప్రెసిషన్ లో వెళ్ళి కొట్టేస్తుంది. ప్లస్ దానికి ఏంటంటే అది రడార్ ఇంటిగ్రేటెడ్, ఎయిర్ ఫోర్స్ ఇంటిగ్రేటెడ్, ఎయిర్ కమాండ్ ఇంటిగ్రేటెడ్, సర్వేలెన్స్ రడార్స్ ఇంటిగ్రేటెడ్. సో దీనికోసం వెనకాల నిలబడి ఒకరు కొట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఎట్లా ఉంటుంది అంటే, మీరు చేస్తున్న పని మీద వాడు అక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి ఒక మిసైల్ లాంచ్ అయిందంటే ఆ మిసైల్ ఉన్న సెన్సర్స్ ని ఇది పట్టుకుంటుంది. అది ఎప్పుడు రైజ్ అవ్వగానే ఇది పట్టుకుంటుంది. విత్ ఇన్ 1 minute రియాక్ట్ అవుతుంది అన్నమాట. 1 నిమిషం లోపల అది రియాక్ట్ అవుతుంది. ఇది మన BEL చేశారు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు చేశారు. సో కాబట్టి మనం ఏంటంటే ఇది మనం స్వదేశంలో తయారు చేసుకున్నది, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవాలి.
ప్లస్ ఇది స్టన్నింగ్ బిఈఎల్ అంటే మామూలుగా మనకి ఇప్పుడు డిఫెన్స్ మెకానిజం అంతా కూడా డిఆర్డిఓ అనే పేరే వినిపిస్తుంది. సో వెపన్స్ తయారు చేయడంలో బిఈఎల్ కూడా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బిఈఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ప్రపంచం అంతా మనల్ని ఎందుకంత ఉత్కంఠంగా చూస్తుందంటే మనం తయారు చేసుకుంది ఒక బాణంలాగా వెళ్ళి, అందుకే దాని పేరు కూడా చూడండి ఆకాశ్ తీర్ అని. ఆ తీర్ అంటే బాణం. ఓకే, అది బాణంలాగా వెళ్ళి ఒక్క చోట కూడా ఇంచు కూడా మిస్ అవ్వకుండా, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ టైం వార్ సినారియోని చూపిస్తాయి దాని రడార్. ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ లో ఇప్పుడు 10 గంటల 9 నిమిషాలకి ఒక మిజైల్ కనుక అక్కడి నుంచి అయినా లేస్తే 10 గంటల 9 నిమిషాల తర్వాత 10 గంటల 11 నిమిషాలకి ఎక్కడ ఉంది అన్నది కూడా మనకి చూపిస్తుంది. ఓకే, చూపించి ఆ ప్రదేశంలో అది కొట్టినప్పుడు దాని రియల్ హిట్ కూడా చూపిస్తున్నాం. ఓకే, కాబట్టి ఆ లెవెల్లో మనం ఇంటిగ్రేట్ చేయడం, దానికి మనం హ్యూమన్ సూపర్విజన్ అవసరం లేదు, మనిషి అవసరం లేదు. దానికి ఆటోమేటిక్ గా అదే సెన్సర్ గైడెడ్, అది ఊరికే దాన్ని యాక్టివేట్ చేస్తే చాలు, అదే సెన్సర్ గైడెడ్ అన్ని అదే తీసుకుని అదే చేస్తుంది. కాబట్టి ఇది ఒక గొప్ప పరికరం మనకి, ఒక గొప్ప సిస్టమ్ మనకి. అది మన దేశంలో మనం తయారు చేసుకుని ఆత్మనిర్భరంగా ఉండే, మనం ఆత్మనిర్భర్ అని ఏదో మాట్లాడుతున్నాం అది అట్లా చేసుకుని వేరే దేశాల మీద ఆధారపడకుండా మనం చేస్తున్న గొప్ప పరికరం అని చెప్పుకోవాలి. సో ఇది ఫస్ట్ టైం ఏఐని ఉపయోగించారు. ఇందులో ఏఐ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉండడం వల్లనే ఈజీగా ప్రత్యర్థి లక్ష్యాన్ని ఏదైతే పంపిస్తారో క్షిపణిని ధ్వంసం చేయాల్సినటువంటి లక్ష్యాన్ని ట్రాక్ చేయగలుగుతుంది అంటారు, నిజమేనా? అవునండి. సో ఇందులో ఆ తాలూకు లక్షణాలన్నీ దాంట్లో కలిపారు కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో డీటెయిల్లో పోకూడదు, ఎందుకంటే దాంట్లో ఈ స్పెసిఫికేషన్స్ కొన్ని కొంచెం సీక్రెట్ గా ఉంచడం బెటర్. కానీ వీటన్నిటిని కలగలుపుగా చేశారు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే దీని యూసేజ్ అంటే మనం దీని వాడకం చాలా సులువు అయిపోతుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుందంట. మనం ఇప్పుడు ప్రతి నిమిషం దాన్ని మానిటర్ చేస్తా అది ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ దాకా ఇది వెళ్తుంది, కొడుతుందో కొట్టదో, తక్కువ పక్క జరుగుతుందేమో, వేరే దాని మీద కొడుతుందేమో, ఇట్లాంటి బాధలేమీ లేకుండా ఫ్లెక్సిబుల్ యూసేజ్. మీరు ఓకే దాన్ని యాక్టివేట్ చేసి దాన్ని వదిలేస్తే చాలా అదే చూసుకుంటుంది. సెల్ఫ్ గైడెడ్ మిసైల్ అనుకోవాలి. కరెక్ట్, మీరు అనుకున్న పరిణామం మీకు ఇస్తుంది అనమాట. అది రైట్. సార్, ఈసారి ఈ యుద్ధంలో ఎక్కువ డిస్కషన్ జరిగింది ఆకాశ్ తీర్ గురించి, ఇంకోటి బ్రహ్మోస్ S-400. బ్రహ్మోస్ ఇండియా రష్యా జాయింట్ వెంచర్. ఇప్పుడు S-400కి అప్గ్రేడెడ్ వర్షన్ S-500 కూడా జాయింట్ వెంచర్లో చేద్దామని రష్యా ఆఫర్ చేసింది అంటున్నారు. సో ఇది భారతదేశానికి ఏ విధంగా ప్రయోజనం అయ్యే అవకాశం ఉంది? S-400 దాని హిట్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువ అని మనం విన్నాం. అది ఎప్పుడు మిస్ కాదు ఆ మిసైల్. ఇప్పుడు దాంట్లో ఆ ఎర్రర్ ప్రాబబిలిటీ కొంచెం శాతం మాత్రం ఉంది. ఆ కొంచెం శాతాన్ని కూడా వీళ్ళు తగ్గించడానికి, ప్లస్ దాని రేంజ్ పెంచడానికి, అంటే ఎంత దూరం అది కొట్టగలదు, ఎంత తక్కువ కావాలంటే మనం అడ్జస్టబుల్ రేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఫ్లెక్సిబుల్ గా దాన్ని వాడచ్చా, ఏ రకంగా దాన్ని వాడచ్చు అన్న దాని మీద అప్గ్రేడేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఆ జాయింట్ వెంచర్ వస్తే తర్వాత ఇవి ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్స్ ఇవన్నీ చూసినాక, ముఖ్యంగా వెపన్స్ అంటే వరల్డ్లో అతిపెద్ద వ్యాపారం చేసేటువంటి దేశాలు చైనా, అమెరికా, రష్యా, ఇవి ఎక్కువ, ఇజ్రాయెల్, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ఆధునిక ఆయుధాలని ప్రపంచ దేశాలకి సప్లై చేసేటువంటి ఒక వెండర్గా మారే అవకాశం ఉంటుందా ఈ సక్సెస్ రేట్, ఇండిజినస్ సక్సెస్ రేట్ తర్వాత? తప్పకుండా ఉంటుందండి. మన దగ్గర తెలివితేటలు ఉన్నాయి. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం మనము దాన్ని బయటికి చూపిస్తున్నాం. మన దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నాయి, మన దగ్గర ఎంతమంది ఉన్నారు చేసేవాళ్ళు, ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు అని. ప్లస్ మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల భూభాగాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందుకనే దీన్ని సబ్ కాంటినెంట్ అంటారు. అంటే ఇక్కడ పర్వతాలు ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా కనిపిస్తాయి. మీకు అడవులు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ పని చేయడాన్ని మీరు తెలివిగా వాడి దాన్ని మీరు సవ్యంగా ఉపయోగించుకోగలిగిన క్షమత ఉన్నవాడే ఆయుధాన్ని సవ్యంగా వాడగలడు. ఆ క్షమత మన సైనికుల్లో ఉందని మనం చూసాం. ఇప్పుడు ఆ అన్ని రకాల వాతావరణాలకి సరితూగగలిగే ఆయుధాలు మనకు కావాలి కాబట్టి దానికోసం మనం పరిశ్రమించి అట్లాంటి ఆయుధాలు తయారు చేస్తాం. ఇట్లాంటి ఆయుధాలు మనం తయారు చేస్తున్నాం అంటే ఇట్లాంటి ఆయుధాలు ఎవరు చేయలేదు ఇంతవరకు, ఎవరు దాని గురించి ఆలోచించలేదు. ఇది మనం మొదటిసారిగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఆయుధాలకు ఎక్కువ గిరాకీ ఉండే అవకాశం చాలా ఉంది.
రైట్. సరే, ఇంకా పాకిస్తాన్ ఇష్యూకి వస్తే ఈ కాల్పుల విరమణ తర్వాత ఇంకంతా శాంతి మంత్రం, జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే పాకిస్తాన్ ఇంకా తోక జాడించడానికి అవకాశం లేదని అనుకోవచ్చా? ఇంకా నమ్మదగినటువంటి అంశాలు ఏవి లేవు అనుకోవడానికి ఉందా ఛాన్స్? పాకిస్తాన్ యుద్ధం గురించి అయితే ఆలోచించదండి. యుద్ధం దానికి చేసేంత దమ్ము లేదు, చేయలేదు. దానికి వనరులు కూడా లేవు దాని దగ్గర. ఓకే. కానీ ఉగ్రవాదం ఆపేస్తున్నా అనేది క్వశ్చన్ మార్క్. అది పెద్ద ప్రశ్నార్థకమైన ప్రశ్నార్థకమైన సమస్య అది. వాళ్ళు ఉగ్రవాదాన్ని ఆపుతారా అంటే ఇందులో రెండు విషయాలు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆపాలనుకున్నా వాళ్ళు ఆపలేరు. ఎందుకంటే ఆ ఉగ్రవాదులు వీళ్ళ కంట్రోల్లో లేరు, వీళ్ళు కంట్రోల్ చేయలేరు. ఓకే. రెండు, వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. ఇప్పుడు భారతదేశం మీద వాళ్ళు మీ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా, వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా, ఎక్కడైనా కొంచెం అశాంతిని క్రియేట్ చేయాలనుకున్నా వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఏం లేదు ఉగ్రవాదంతో. కాబట్టి ఇంటర్నల్ ఇష్యూస్ చూస్తే కూడా ఇప్పుడు బలూచిస్తాన్ ఆల్రెడీ వాళ్ళు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటున్నారు. అటు ఉత్తరాదిన పాకిస్తాన్ ఉత్తర భాగంలో కూడా సేమ్ ఫక్తూనిస్తాన్ అనేటువంటి చర్చ నడుస్తుంది. ఈ అంతర్గత సమస్యలతో పోరాటం చేస్తుందా, లేదా భారత్ను మళ్ళీ బూచిగా చూపించి వాళ్ళని ఎమోషన్స్ని రెచ్చగొట్టేటువంటి అవకాశాలు ఉంటాయా? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అంతర్గత సమస్యల వల్ల వాళ్ళు విడిపోతారు. నాకు తెలిసి బలూచిస్తాన్ ఇంకో సంవత్సరం లోపల బలూచిస్తాను విడిపోతుంది, పాకిస్తాన్ ఒక 2-3 ముక్కలు అవుతుందని మేము చాలా గట్టిగా అనుకుంటున్నాను. ఇప్పుడు అట్లా విడిపోవడం, వాళ్ళే విడిపోవడం మనకు మంచిది. కానీ అట్లా విడిపోకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అది కూడా మనం చూస్తున్నాం. ఈ సమయంలో వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధం చేయలేరు కాబట్టి ఉగ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని ఇక్కడికి పంపించాలి, లేదంటే ఏదో ఒక చిన్న చిత్తగా ఇన్సిడెంట్ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అట్లాంటి విషయాలు చేయడాలు, ఇట్లాంటివి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ భారత్ బలూచిస్తాన్ ఫ్రెండ్షిప్ అని చెప్పని చాలా ఓపెన్గా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. మేము నరేంద్ర మోడీ గారు మాకు వెపన్స్ ఇవ్వండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ సంగతి మేమే తెలుస్తాం అంటున్నారు. సో ఇది ఉపయోగించుకోవడానికి అవకాశం లేదా భారతదేశానికి? అంటే ఇప్పుడు దాన్ని మనం అంతవరకు ఆ ప్రకటన వరకు వదిలేద్దామండి. దాని గురించి మన దేశం ఇంకా నిర్దిష్టంగా ఏం చెప్పలేదు, చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది భారతదేశం పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు చాలా వరకు చల్లారిపోయాయి. అలానే పాకిస్తాన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరోసారి యుద్ధం చేసే స్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదని కల్నల్ విజయసింహ గారు విశ్లేషిస్తున్నారు. ఇక అంతర్గత సమస్యల్లో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది. ఒక సంవత్సరం లోపు 3 ముక్కలైనా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని ఆయన అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.